సో కాబట్టి ఈరోజు మనము దైవాసుర స్వభావం అనే అధ్యాయం నుంచి దైవీ గుణాలు అంటే దేవతలకు ఉండేటువంటి గుణాలు, ఆ గుణాల వల్ల లాభం ఏంటంటే ఆ గుణాలను పాటించడం వల్ల భగవంతుడు మనకు ఈ జన్మలో చాలా సుఖంగా జీవించవచ్చు, ఎటువంటి టెన్షన్ లేకుండా. ఎలా ప్రభుజీ అంటే అట్లీస్ట్ ఈ 3 అధ్యాయాల్ని ప్రతి శ్లోకాన్ని ఎంతన పని ఉండని, అంటే ఎంత పని ఉన్నా మనకు స్పీకర్ కు పని ఉండదు అనుకుంటే మనంతా మూర్ఖులు ఎవరు లేరు. ఎంత పని ఉన్నా స్పీకర్ మాత్రం చెప్తున్నారు అంటే సుఖదేవ గోస్వామి ద గ్రేటెస్ట్ స్పీకర్, మరి పరీక్షిత్ మహారాజ్ గ్రేటెస్ట్ లిజనర్. ఆయన 7 రోజుల్లో భగవద్ధాం వెళ్ళాలనుకున్నాడు. మనము 7 రోజులు కాదు కదా, 7 సంవత్సరాలు పడుతుందో 70 ఏళ్ళు పడుతుందో లేకపోతే 70 జన్మలు పడుతుందో తెలియదు. మరి అలాంటప్పుడు చాలా ఉత్తమమైనటువంటి సబ్జెక్ట్ నడుస్తున్నప్పుడు 1 అవర్ మాత్రం ఎక్కడన్నా ఉండండి. ప్రయాణంలో ఉన్నారు, ఖచ్చితంగా అటెండ్ చేయాలా, లేకుంటే ఆ సమయాన్ని, ఆ 1 అవర్ సమయాన్ని దీనికి కేటాయించండి. ఇక మీరు మిస్ అవుతే మిస్సింగ్ లింక్ అవుతుంది అంతే ఇక. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, బ్రతికి ఉండంగా మనము కృష్ణార్జునుల యొక్క సంవాదమైనటువంటి భగవద్గీతని మన జీవితంలో సాఫ్ట్ కాపీ సేవ్డ్ ఇన్ హార్ట్ అండ్ అప్లై, అక్కడ నుంచి అప్లై చేస్తూ ఉండాలి. ప్లస్ అట్ ది సేమ్ టైం హార్డ్ కాపీ భగవద్గీతని ప్రతి నిత్యము మనము స్వాధ్యాయనం చేస్తూ ఉండాలి. అప్పుడు ఏమొస్తుందంట, ఎక్కడైతే కృష్ణుడు అర్జునుడు ఉంటాడో అక్కడ ఐశ్వర్యము, ఐశ్వర్యం అంటే లక్ష్మి వాళ్ళ ఇంటికి దరిద్ర దేవత ఉన్నా తోసేసుకుంటూ వస్తుందంట. దరిద్ర దేవతను గెట్ అవుట్ బయటకు పంపించి లక్ష్మీదేవి వస్తుందంట. తర్వాత ఎక్కడ లక్ష్మి ఉంటే ఎక్కడ ఎలా వస్తుంది లక్ష్మి మరి అంటే, అంతకు ముందు వాళ్ళు ఏ పని చేసినా అది అన్సక్సెస్. దరిద్రం ఉంది కాబట్టి అన్సక్సెస్. కాబట్టి వాళ్ళు ఏ పని చేసినా చేయడానికి వాళ్ళకి కావాల్సిందేంటి, శక్తి ఉండాలా. ఆ పని ఏ విధంగా ఉండాలా, నీతితో కూడుకున్నటువంటి పని ఉండాలా. కాబట్టి ఆ పని కర్మ చేస్తే విజయాన్ని ఇస్తాడు. ఆ విజయం ద్వారా వాళ్ళకు లక్ష్మి ఆటోమేటిక్ వస్తుంది. అంటే ఈ జీవితంలో జీవించుండగా మనకు ఐశ్వర్యము, విజయము, శక్తి, పనిచేయడానికి శక్తి, నీతి ఇవన్నీ వస్తాయి. తర్వాత ఇవన్నీ వచ్చినప్పుడు మనం జనరల్ గా దేన్ని పాటించము అంటే 18వ అధ్యాయం 65వ శ్లోకం, దీన్ని దాటి వేస్తా ఉంటాం. ఏం చెప్తున్నా ఈ శ్లోకము, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతి జానే ప్రియోసిమే. ఈ డబ్బు వచ్చింది కాబట్టి ఇక్కడ నెగ్లెక్ట్ చేస్తాం, దానివల్ల మనం ఏమైతాం, మళ్ళీ పతనం అవుతాం. అదేందా, ఆ డబ్బు, శక్తి, సంపద వీటన్నిటితో మనం ఏం చేయాలా, సమయం ఇంకా ఎక్కువ సమయాన్ని ఎల్లప్పుడూ భగవంతుని స్మరించాలా. భగవంతుడు కృష్ణ భగవానుడికి భక్తుడు కావాలి, కృష్ణుని పూజించాలి, కృష్ణుడికి నమస్కరించాలి. ఈ 4 పనులు ఎవరైతే చేస్తారో తప్పకుండా, లేదంటే గుర్తుపెట్టుకోండి, 100 ఏళ్ళు బతికినా మనము భగవంతుని మిస్ అయిపోయి ఈ 4 పనులు చేయకపోతే మిస్ అయిపోతాం. కానీ ఎప్పుడు ఆరోగ్యం బాగున్నప్పుడు తెలియదు, ఆరోగ్యం కంప్లీట్ గా చెడిపోయి ఇంకా లాస్ట్ దశలో ఉన్నాం అనుకోని అప్పుడు ఈ 4 చేయలేము. కాబట్టి అప్పుడు మనం భగవంతుని చేరుకోలేము. సో అవి చేస్తూ భగవంతుడు ఏం మనకు ఆదేశం ఇస్తున్నాడు, 18.66లో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ఆం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. అర్జున్, భయపడకండి. మీ జీవితం అయ్యో లాస్ట్ లో మళ్ళీ నాకు ఏమైతుందో, ఏ లోకం వెళ్తానో, ఏ జన్మ ఏమీ ప్రాబ్లం లేదు. మీరు జీవితంలో ఈ 3 అధ్యాయాలను చక్కగా విని పాటించండి, తప్పకుండా మిమ్మల్ని నేను కేర్ తీసుకుంటాను. ఏ విధంగా, మీరు ఈ రోజు వరకు ఏదైతే పాటిస్తున్నాడో వేరే వేరే ధర్మాలు, ఆ ధర్మాలన్నింటినీ వదిలేసి, ధర్మాలంటే నేను అన్య దేవతలను మొత్తం 33 కోట్ల దేవతలను పూజ చేస్తాను, కానీ భగవంతుడు అన్నాడు వాళ్ళందరూ నా లోపలనే ఉన్నారు కాబట్టి నన్ను పూజ చేయండి. అందరికీ నమస్కరిస్తాను, నాకు నమస్కారం పెట్టండి, అందరికి పెట్టినట్టే. ఎల్లప్పుడూ నీ మనసులో పరిపరి విధాలుగా ఆ బిజినెస్ ఏమైందో, వాళ్ళు ఏమంటున్నారో, వీళ్ళు ఏమంటున్నారో, ఇతను ఆయన గురించి ఏం ద్వేషిస్తున్నాడో, ఇది చేస్తు కేవలం భగవంతుని స్మరించండి. కృష్ణ విల్ టేక్ కేర్. కాబట్టి అలా చేస్తే భగవంతుణ్ణి చేరుకుంటాము అంటున్నాడు. ఇవి బేసిక్ పాయింట్స్. ఈ దైవీ గుణాలు అనేవి బేసిక్స్ అన్నట్టు. మనకు ఎట్లయితే ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలంటే, సపోజ్ ఒక 20 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాలంటే ఒక ఫ్లోర్ 2 ఫ్లోర్లు అంతా లోపలికి
బేస్ తీస్తారు. ఎందుకంటే బేస్ ఎంత స్ట్రాంగ్ ఉంటే పైకి ఎలా. కాబట్టి ఇవన్నీ కూడా బేస్ చాలా స్ట్రాంగ్ గా ఉండడానికి కొరకు ఫస్ట్ బోధిస్తున్నారు 16వ అధ్యాయంలో భగవంతుడు. తర్వాత ఇక్కడ సరళత్వం. నిన్న మనము ఏమేం డిస్కస్ చేసామంటే సన్యాసి యొక్క లక్షణాలు, తర్వాత గృహస్థుడు గృహస్థుడి యొక్క ధర్మం ఏంటి, గృహస్థుడు దాన ధర్మాలు చేస్తూ యజ్ఞాలు చేస్తూ సన్యాసుల వద్ద జ్ఞానాన్ని స్వీకరిస్తూ సన్యాసుల యొక్క ధర్మము గృహస్థుల దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేస్తూ సో ఆ భిక్షాటన రిసీవ్ చేసుకొని వాళ్ళకు జ్ఞానాన్ని ఇవ్వాలా. జ్ఞానాన్ని ఇవ్వకుండా పట్టుకనే పోయి సన్యాసి అక్కడ పోయి ఒక రోజు గడిపేసి మంచి హాయిగా వాళ్ళ దగ్గర డొనేషన్ కలెక్ట్ చేసుకొని వస్తే ఈజ్ నాట్ రియల్ సన్యాసి. కాబట్టి ఇక్కడ మనకి ఇంకా దమం, ఆత్మ నిగ్రహం గురించి మనం చర్చించాము. బ్రహ్మచారులు బ్రహ్మచారిని మన దగ్గర మన కూతుర్లు కొడుకులు ఉన్నారనుకోని ఎంటెక్లు పిహెచ్డీలు ఇంకేదేదో చదివిపియడం చాలా గొప్ప కాదండి. అవి చదివినా చదువుకున్నా 80 లక్షల పశు పక్షాదులు జీవిస్తున్నాయి. మనం కూడా మానవులు ఏమీ చదువు రాకుండా కూడా ఎంతో మంది లక్షలు సంపాదిస్తున్నారు. కానీ వాళ్ళ జీవితం వృధా అవుతుంది. మన పిల్లలు ఇంత ఇంటలెక్చువల్స్, వాళ్ళకు నిత్య నియమం పెట్టండి. అట్లీస్ట్ రోజు ఒక్క శ్లోకం భగవద్గీత తీసుకోండి, చదవండి. ఒక శ్లోకం 2 శ్లోకం టేస్ట్ వస్తా పోతుంది. అది స్వాధ్యయనము. అది ఎవరి కొరకు? వాళ్ళకే ప్రొటెక్షన్. మనం ఎట్లయితే కరోనా అప్పుడు అందరు కూడా 1, 2, 3 డోసులు కూడా వేసుకున్నాం. ఎందుకు? ఫ్యూచర్ లో మనకు కరోనా రాకుండా. మన పిల్లలందరికీ కూడా ఆ దాన్ని ఏమంటారు పోలియో కానీ ఇంకా వివిధ రకాలటువంటి డెంగ్యూ అవి రాకుండా కూడా మనం టీకాలు వేయించాం అప్ టు 10, 11 years వరకు. ఫ్యూచర్ లో ఏమీ రాకుండా ఉండాలని. అదే విధంగా దయచేసి నేను మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను, పిల్లలకు నాన్న నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే దయచేసి రోజు ఒక్కటే ఒక్క శ్లోకము దాని మొత్తం హిస్టరీ చదువుకున్న తాత్పర్యం భాష్యం చదివితే వెల్ అండ్ గుడ్. అట్లీస్ట్ శ్లోక తాత్పర్యం అన్న ఈ రోజు నుంచి మీరు రిక్వెస్ట్ చేయండి, నాన్న ఇది నీ కవచము, ఈ కవచం లాగా గ్యారంటీగా పనిచేస్తుంది అని చదివిపియండి. ఇక్కడ సరళత్వం నుంచి మనం ప్రారంభిద్దాము. సరళత్వం అంటే బ్రాహ్మణ లక్షణానికి సంబంధించినంత వరకు ఒకానొక ప్రత్యేకమైన ఆశ్రమానికి చెందినవాడే గాక ప్రతి ఆశ్రమానికి చెందినవాడు. అంటే బ్రహ్మచర్య ఆశ్రమానికి, గృహస్థ ఆశ్రమానికి, వానప్రస్థ ఆశ్రమానికి లేదా సన్యాస ఆశ్రమానికి చెందినవాడు తప్పక ఈ నియమాన్ని పాటించాలి. మనిషి అతి సరళంగా రుజు స్వభావం అంటే సరళంగా అంటే కాంప్లికేటెడ్ జీవితం ఉండదు. ఇది ప్రతి ఒక్కరు జనరల్ గా బ్రాహ్మణులు అయితే చాలా సింపుల్ గా సరళంగా ఉంటారు. కానీ ఈ గుణం ఏంటంటే కొన్నిసార్ల ఎవరు శూద్రులు చాలా రిజిడ్ గా ఉంటారు. సరే నేను చెప్పింది వాళ్ళకి ఎందుకంటే జ్ఞానం ఉండదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సింపుల్ లివింగ్, హై థింకింగ్. సో ఏది దొరికినా కూడా అది భగవత్ ప్రసాదంగా సో మనము భావిస్తూ మనం ముందుకెళ్ళాలి. సరే ఎవరైనా మనకు ఏమైనా అన్నా కూడా దాన్ని అంత సీరియస్ గా మనం పట్టించుకోవద్దు. ట్రైన్ లో మనం వెళ్తున్నాం, ఈ సరళ జీవితం లేకుండా ప్రతి చిన్న దానికి ఎవరో వచ్చి పక్కకు కూర్చుంటారు, వాళ్ళతో మనం ఫైట్ చేసుకుంటూ కూర్చుంటే సో మనం ఆ జర్నీ అంతా కూడా మనకు దుర్భరంగా మారుతుంది అన్నట్టు. కాబట్టి మన ఇంట్లో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ ఉన్నారు, ఎవరైనా కోపంతో ఏమైనా అన్నారు ఇంకొకళ్ళు చాలా శాంతిగా ఉండాలి. సరే ఓకే నో ప్రాబ్లం. ప్రతిదీ ఈగోయిస్టిక్ లైఫ్ అనుకోండి మనకే నష్టం జరుగుతుంది. ఆరోగ్యానికి నష్టము, తర్వాత మన జీవన విధానం కూడా ప్రతి ఒక్కరితో మనకు శత్రుత్వం పెరుగుతుంది. మనం ఒకవేళ వైకుంఠం వెళ్ళాలంటే, గోలోకం వెళ్ళాలంటే అజాత శత్రువు మాత్రమే గోలోకం వెళ్ళగలుగుతాడు. శత్రువు ఇద్దరులతో మన శత్రుత్వం ఉంది అంటే వెళ్ళలేం. ఇక్కడ మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, ప్రభుజీ నాకెవరి పైన లేదు కానీ వేరే వాడు నాతో శత్రుత్వం, వాడి మనసులో శత్రువుగా భావిస్తున్నాడు. నువ్వు భావించకు. 5.18 విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని. సో ఆ విద్యా వినయ సంపన్నటువంటి వాడు ప్రతి ఒక్కరిని కూడా సాధు, ప్రతి ఒక్కరిని సమాన దృష్టిలో చూస్తాడు. ఎవ్వడు అతనికి శత్రువు కాదు, మిత్రుడు కాదు, సమదృష్టితో చూస్తాడు. అతన్ని శత్రువు అని కూడా ఆయన కర్మ. తర్వాత నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ విషయాన్ని చెప్తున్నారు. అహింస అంటే మనకు ఏ జీవుని పురోగమన జీవితం అన్ని ఆటంకపరచకపోవడం అని అర్థము. దేహము చంపబడిన తర్వాత కూడా ఆధ్యాత్మిక కణము చంపబడదు కనుక ఇంద్రియ భోగం కొరకు జంతువులను చంపడంలో ఏ హాని లేదని మనిషి అనుకోకూడదు. సో ఇక్కడ మనకు 2 భగవద్గీత 2వ అధ్యాయము 20వ శ్లోకంలో మనకు భగవంతుడు
ఆత్మ జ్ఞానాన్ని బోధించడం జరిగింది. 20 కదా, ఓకే. నా జాయతే మ్రేతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. అంటే ఇక్కడ ఆత్మకు ఎప్పుడు కూడా జన్మ లేదు, మృత్యువు లేదు. ఆత్మ జన్మించదు, జన్మింపదు, జన్మింపబోదు ఆత్మ. తర్వాత జన్మరహితమైంది, ఆత్మ నిత్యమైంది, శాశ్వతమైంది, పురాతనమైంది. దేహము చంపబడిన ఆత్మ చంపబడదు. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని చాలా మంది ఏమంటారు, ఆత్మ చంపబడదు కదా, దేహమే కదా, దేహాన్ని కట్ చేసుకొని మనము సంవరించి తినొచ్చు అనుకుంటారు. కానీ ఆ దేహము భగవంతుడు ఆత్మకు కొంతకాలము దాని యొక్క పాస్ట్ కర్మని అనుభవించడానికి ఆ దేహాన్ని ఇచ్చాడు. మనం బలవంతంగా ఆ దేహంలోంచి ఆత్మని తీసేస్తే నెక్స్ట్ మనం అటువంటి దేహాన్ని తీసుకొని ఆ ఆత్మ మళ్ళీ మనని సంహరించే పరిస్థితి వస్తుంది. ఈ విధంగా కర్మ సిద్ధాంతం కంటిన్యూ అవుతా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి తన జీవితాన్ని ఆ కర్మ కంప్లీట్ అయ్యే వరకు జీవించే అధికారం ఉంది. కాబట్టి దాన్ని హింసించకూడదు. భగవంతుడు ఈ యొక్క ఆ జీవస్య జీవనం అంటే ప్రతి జీవి పరాన్న జీవులు ఇంకొక జీవి మీద ఆధారపడుతుంది. అది ప్రకృతే తెలియపరుస్తుంది మనకు. సపోజ్ నాన్ వెజ్ జంతువులు ఉన్నాయి, వాటికి వాళ్ళ లెవెల్కు తగ్గట్టుగా చిన్న జీవులను వేటాడుకుంటాయి, తింటాయి. వాటికి ఎటువంటి హింస అనే కర్మ వాటికి తగలదు. అదే విధంగా వెజిటేరియన్ ఎనిమల్స్ ఉన్నాయి, అవి గడ్డిని, ఆకులు, అలములను తింటా ఉంటాయి. వీటి యొక్క ప్రకృతి నియమమే వాటి భోజనం, ఆకులు, అలములు, గడ్డి. సో మరి మనకు భగవంతుడు ఏం పెట్టాడు? పండ్లు, ధాన్యము, పండ్లు, పాలు పుష్కలంగా లభిస్తున్నప్పటికీ మనుషులు కూడా జంతువుని తినడానికి అలవాటు పడుతున్నారు. కాబట్టి ఇక్కడ మనిషి అన్నప్పుడు ఇతర జీవులందరికీ కూడా 80 లక్షల జీవుల పైన మనం ఉన్నాము. కాబట్టి ఇంకా మనం ఎందుకు తిరిగి ఈ యొక్క ఆ జన్మ మృత్యు జరా వ్యాధి అనే జీవన సైకిల్ ఒకవేళ భగవద్గీత ద్వారా తెలుసుకున్నట్టయితే ఏ జీవిని మనం సంహరించకూడదు. ఒకవేళ ఏ జీవిని మనకి భౌతిక ప్రపంచంలోనే మనం సపోజ్ ఎవరినైనా మర్డర్ చేస్తే అది శిక్ష, ఆ నేరం ప్రూవ్ అయితే మనకి ఉరి శిక్ష పడుతుంది. ఇక్కడే అలాంటి శిక్ష ఉన్నప్పుడు భగవంతుడి యొక్క ఆ న్యాయ దాన్ని ఏమంటారు, భగవంతుడి యొక్క కోర్ట్, ఆయన యొక్క దీంట్లో తప్పకుండా భౌతిక ప్రకృతి మనల్ని శిక్షిస్తుంది. ఇక్కడే మన కోర్టు జడ్జీలు మనం శిక్షిస్తున్నప్పుడు భగవంతుడు ఎందుకు శిక్షించడు? తప్పకుండా న్యాయదేవత మనని శిక్షిస్తుంది. కాబట్టి నువ్వు తెలిసి అలా శిక్షల్ని పొందడానికి ఎందుకు కర్మలు చెయ్యాలి? మనము చేయకూడదు. జంతువుల అవసరమే లేదు. ఈ ఆదేశం ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది. మానవులందరికీ కూడా ఇతర జీవులను హింసించకూడదనే ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది. ప్రత్యామ్నాయం లేనప్పుడు మనిషి జంతువును చంపాలి, కానీ దానిని అతడు యజ్ఞంలో సమర్పించాలి. ఏది ఏమైనా మానవులకు తగినంత ఆహారం లభిస్తున్నప్పుడు ఆధ్యాత్మిక పురోగతిని కోరుకునేవారు జంతువుల పట్ల హింస చెయ్యకూడదు. కానీ ఇప్పటికి కూడా పాపం అదృష్టమో దురదృష్టమో తెలుసో తెలియకనో మన గ్రూప్ లో చాలా మంది ఇంకా కూడా ఈ జంతు హింసని మానలేకపోతున్నారు. పాపం రోజు నామం చేస్తున్నారు, రోజు కథ వింటున్నారు, కానీ వాళ్ళ నాలుక పూర్వపు వాసనలను వదిలిపెట్టలేకపోతుంది. వాళ్ళ మనస్సు ఎన్నో జన్మల నుంచి వస్తున్నటువంటి ఆ వాసన ఎట్లా ఉంటది ప్రభుజీ అని మీరు అనుకోవచ్చు. ఒకసారి వాసన గురించి ఒక లీల జరుగుతుంది. ఒక ఆవిడ, ఇప్పుడు కాదు, పూర్వకాలము మన చిన్ననాటి కాలంలో ఆ వస్తువుల మార్పిడి ఉండేది అన్నట్టు. పళ్ళు, జాంపళ్ళ సీజన్లో జాంపళ్ళు వచ్చేవి. వాళ్ళు వడ్లకు కానీ లేకుంటే గోధుమలు, జొన్నలకు ఆ కొలమానం ప్రకారం పళ్ళు ఇచ్చేవాళ్ళు. మామిడి పళ్ళు ఇచ్చేవాళ్ళు. కొంతమందికి నాన్ వెజ్ అలవాటు ఉన్న వాళ్ళకు వాటిని ఏమంటారు, ఎండు చేపలు, తర్వాత ఇంకేదో ఏదో అంటారు, అవి చాలా బొమ్మిడి చేపలు సంథింగ్, అట్లా చాలా వాసన ఉంటుంది అన్నట్టు. అవి ఎండబెట్టి వాటిని అమ్ముతారు. ఆమె ఊర్లలో అలా గంపలో పెట్టుకొని అమ్ముకుంటూ వెళ్తుంది. ఆమెకు ఆ రోజు గిరాకీ ఎక్కువసేపు అవుతుంది. వాళ్ళు వేరే ఊరు, ఆ జంగల్ దాటి వెళ్ళాలి. మధ్యలో ఈ రెండు ఊర్లకు మధ్యలో అడవి ఉంటుంది. రాత్రి అయిపోయింది. అప్పుడు ఆమె పాప ఏం చేస్తుంది, ఆ ఊరవతల ఒక ఫ్యామిలీ ఇల్లు ఉంటుంది. పూర్వకాలము ఆ ఇళ్లకు ముందు ఒక మనం ఇప్పుడంటే సోఫాలు ఉన్నాయి, అప్పుడు గద్దె లాంటిది ఉండేది. దాని మీదనే కూర్చుండే వాళ్ళు, మాట్లాడుకునే వాళ్ళు. వాకిళ్ళు పెద్దగా ఉండేవి.
ఆ పెద్ద దర్వాజాలు ఉండేవి, దాని పక్కకు ఆమె కూర్చున్నదంట. అప్పుడు కూర్చుంటే ఆ ఆ ఓనర్, ఆ మాతాజీ, అమ్మ మరి రాత్రి అయిపోయింది, ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అంటే, ఎవరు మీరంటే, మాది వేరే ఊరమ్మా, చీకటి అయిపోయింది కదా, ఇక్కడే ఉంటాను అంటే, లేదు లేదమ్మా అవసరం లేదు, నువ్వు లోపలికి వచ్చి పడుకో, రేపు పొద్దున వెళ్ళిపోదు అంటే, సరే అని చెప్పేసి ఆమె లోపలికి వస్తుంది. ఈ లోపల వాళ్ళ హస్బెండ్ కూడా వస్తాడు. సో వాళ్ళ చుట్టుపక్కల ఇల్లు ఉంటుంది, ఆమె లోపల ఉంటుంది. సో భోజనం పెడుతుంది, పడుకో అమ్మ అంటే పడుకుంటుంది. సో కొంచెంసేపు ఇట్లా పడుకుంది, లేచి చూస్తుంది. ఆమె ఏం చేసిందంటే, ఆమె దగ్గర ఉన్న గంప ఆ ఆ పెద్ద దర్వాజా దగ్గర ఏదో షెల్ఫ్ లాగా ఉంటే అక్కడ బయటనే పెట్టింది, లోపల పడుకున్నది. 10 నిమిషాలైనా మళ్ళీ లేచుకో, అట్లా ఒకసారి లేచి కూర్చుంది. ఏం వచ్చారు, ఏమమ్మా నిద్ర పట్టట్లేదా, ఏమైంది, ఏం భయపడకమ్మా, మేము ఉన్నాం కదా, నేను కూడా తోటి స్త్రీని, నేను ఉన్నా కదా, భయపడకు అంటుంది. మళ్ళీ 10-15 నిమిషం మళ్ళీ లేచుకొచ్చింది. ఏమైందమ్మా అంటే మళ్ళీ అంతే, భయపడక అది సంజాయిస్తుంది. 3-4 సార్లు అయిన తర్వాత ఆ ఇంకా ఆమె అంటుంది, అమ్మ మీరు ఏమనుకోకుంటే ఒక చిన్న రిక్వెస్ట్ అంటుంది. ఏంటమ్మా అంటే, నా గంప బయట పెట్టిన నేను, అది లోపలికి తెచ్చుకోవచ్చా అంటుంది. సరే అమ్మా తెచ్చుకో అంటుంది. తెచ్చిన తర్వాత ఏమంటుంది, దీంట్లో ఏమైనా ఖరీదైనవి ఉన్నాయా అమ్మా మరి ఏంటి అంటే, లేదమ్మా మీరు ఏమనుకోకుంటే చిన్న విషయం ఏంటంటే, వాళ్ళు మల్లెపూల బిజినెస్ చేస్తారంట. ఇప్పుడు మల్లెపూల సీజన్, ఆ ఇల్లంతా కూడా వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ అన్ని పూలన్నీ సప్లై చేస్తారు. ఇల్లంతా మల్లెపూల వాసన వస్తుంది. కానీ మీకు రోజు ఏ వాసన తో నిద్రపోయేదంటే హాయిగా, ఆ గంప పెట్టుకుందో హాయిగా నిద్రపోయింది. ఈ విషయం తెల్లారి అడిగింది, ఏమమ్మా నువ్వు గంప నెత్తి కింద పెట్టుకున్నావు, చాలా చక్కగా నిద్రపోయావు, గంపలు ఏమైనా విలువైనవి ఉన్నాయంటే, లేదమ్మా మీ ఇంట్లో మొత్తం మల్లెపూల వాసన నా నెత్తి పట్టేసింది, నిద్ర రావట్లేదు. ఎప్పుడైతే నా గంపలో చూయించినట్టు గంప పైన బట్ట వేసి చూపెడితే ఎండు చేపలు, తర్వాత ఇంకేదో చేపలు లాంటివి ఉన్నాయి. ఆ వాసన ఆమెకేమో ముక్కు పట్టేసింది. ఎవరికి, ఆ మల్లెపూల ఆ మాతాజీకి. ఈమెకేమో ఆ వాసనతో హాయిగా నిద్రపోయింది. అంటే ఆమెకు నిత్యము ఆ వాసన అలవాటు అయిపోయింది. ఆ వాసన ఉంటే నిద్ర వచ్చింది, మల్లెపూల వాసన నిద్ర రాలేదు. అలా ఇక్కడ వాసన పూర్వ జన్మ వాసనలు ఇంకా మనము వదిలిపెట్టట్లేదు. ఇంత భగవద్గీత భాగవతం విన్న తర్వాత కూడా మన యొక్క జంతువద, జంతువులు తినాలి, అప్రసాదం తినాలి, తర్వాత వైన్ తాగాలి అనేది వదిలిపెట్టలేకపోతున్నాం. ఎందుకు, అది ఆ సర్కిల్ అట్లనే ఉంది, సాంగత్యం అట్లనే ఉంది. మన ఫ్రెండ్స్ అంతా తాగే సాంగత్యం, తినే సాంగత్యం అనుకుందాం. అది ఎందుకు వచ్చింది, కారణం గుణ సంగస్య, సత్ అసత్ యోని జన్మసు. మనకు పాస్ట్ లైఫ్ లో అటువంటి సర్కిల్లో జీవించి చనిపోయాము. ఇప్పుడు కూడా అంటే వాళ్ళే రారు, అటువంటి సర్కిల్ కావాలని కోరుకున్నాం కాబట్టి తాగే వాళ్ళతో ఫ్రెండ్షిప్, తినే వాళ్ళతో ఫ్రెండ్షిప్, అటువంటి వంశంలో పుట్టాము, అటువంటి దాంట్లోనే. ఇప్పటికని ఇది నేర్చుకున్న తర్వాత లేదు లేదు నేను మారాలి అని కోరుకుంటే మనం మారుతాము. తర్వాత ఇంకా, ఎవరి జీవన పురోగతిని ఆటంకపరచకపోవడమే నిజమైన అహింస. ఒక జంతు జీవన స్థితి నుండి వేరొక దానికి మారుతూ పరిణామ క్రమం ద్వారా జంతువులు కూడా పురోగమిస్తున్నాయి. జంతువును చంపినప్పుడు ఆ ప్రగతి ఆటంకపరచబడుతుంది. ఒక జంతువు ఒక దేహంలో కొన్ని రోజులు లేదా కొన్నేళ్లు ఉండవలసి ఉన్నప్పుడు అకాలంగా చంపబడితే వేరొక ఉన్నత జీవితాన్ని పొందడానికి ముందు అది మిగిలిన రోజులను పూర్తి చేయడానికి తిరిగి అదే జీవితానికి రావాల్సి ఉంటుంది. అందుకే మనిషి నాలుకను సంతృప్తి పరచుకోవడానికి వాటి పురోగతిని ఆటంకపరచకూడదు. అదే అహింస అనబడుతుంది. కాబట్టి సపోజ్ ఒక జంతువుకు ఒక ఉమ్, ఆ ఆ ఎద్దు జన్మ, లేకుంటే ఏదైనా గేదె జన్మ, లేకుంటే మేక జన్మ ఏదైనా ఉందనుకోండి, అదే దాని లాస్ట్ లైఫ్ అనుకోండి. నెక్స్ట్ మానవ జన్మ ఎత్తేది ఉందనుకోండి, సపోజ్ దాన్ని కోసుకొని మనం తింటున్నాం, అది మామూలుగా న్యాచురల్ గా డెత్ వస్తే ఓకే, దాని తర్వాత నెక్స్ట్ మనిషి జన్మకు వస్తుంది. కానీ అక్కడే మనము అర్ధాంతరంగా చంపామనుకోండి, పాపం అది మళ్ళీ మిగతా ఏదైతే లైఫ్ ఉందో అది గడపాలా, లేదంటే మన పైన ప్రతీకారం తెచ్చుకోవడం మళ్ళీ జన్మెత్తాలా. సో అది అక్కడ సైకిల్లో పాపం దాని ప్రమోషన్ ని మనం ఆపిన వాళ్ళు అవుతాము. తర్వాత సత్యం గురించి చెప్తున్నారు. ఏదో స్వలాభానికి నిజానికి మనిషి వక్రీకరించకూడదని సత్యం అనే పదానికి అర్థము. వేద సాహిత్యంలో కొన్ని కఠినమైన విషయాలని అయినా ప్రామాణిక గురువు ద్వారా వాటి అర్థాన్ని లేదా ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. ప్రతి దగ్గర ఆచార్యులు ప్రామాణిక ప్రామాణిక అని వాడుతున్నారు. మరి అది ప్రామాణిక అంటే 4 ప్రామాణికమైనటువంటి పరంపరలు ఉన్నాయి. ఒకటి శ్రీ సాంప్రదాయం, అంటే రామానుజాచార్య ఆచార్యుడు లక్ష్మీదేవి నుంచి వస్తుంది. 2 బ్రహ్మ నుంచి వస్తుంది. బ్రహ్మ,
తర్వాత మధ్వ అంటే నారద, మధ్వాచార్య, ఆ విధంగా చైతన్య మహాప్రభు, ఇంకోటి రుద్ర సాంప్రదాయము, ఇంకోటి కుమార సాంప్రదాయం. కాబట్టి ఈ సాంప్రదాయాల్లో వచ్చిన వారి ద్వారా నుంచి మనము శాస్త్రాన్ని విని మనము శాస్త్ర ప్రకారము జీవితాన్ని మలుచుకోవాలి. ఏ విధంగా? ప్రామాణికుడిని వినడమే శృతి అనే పదానికి అర్థము. స్వలాభం కొరకు ఏదో తోచిన అర్థాన్ని మనిషి చెప్పకూడదు. కాబట్టి అందరూ వింటున్నారు అనుకుంటున్నాను. బహుశా మీరు కూడా ఎప్పుడైనా ప్రవచనం ఇచ్చే అవకాశం వచ్చినప్పుడు మనకు తోచిన ఎగ్జాంపుల్స్, తోచిన విధంగా మన సొంత ఆలోచనలను పెట్టకూడదు మనం. అర్థమైందా? స్వలాభం కొరకు ఏదో తోచిన అర్థాన్ని ఆ శ్లోకానికి మన భాష్యంలాగా ఇవ్వకూడదు. భగవద్గీతలోని మూల విషయాన్ని తప్పుగా వివరించే గీతా వ్యాఖ్యలు చాలా ఉన్నాయి. మాటకు నిజమైన అర్థాన్ని చెప్పాలి. దానికి ప్రామాణిక గురువు నుండి నేర్చుకోవాలి. అంటే చూడండి, భగవద్గీత కానీ భాగవతం యొక్క ఉద్దేశమే మనకు వేదాల యొక్క సారమే భగవంతుని అర్థం చేసుకొని భగవంతుని పొందటము. భగవద్గీత యొక్క సారము భగవంతుని అర్థం చేసుకొని భగవంతుని సేవ ఎలా చేయాలని తెలుసుకొని భగవంతుని చేరుకొని భగవద్ధామం చేరుకొని భగవంతుని సేవించడము. తర్వాత అక్రోధము అంటే కోపం రాగానే దేహం అంతా మలినమైపోతుంది కనుక ప్రేరేపించినప్పటికీ మనిషి ఓర్పుతో ఉండాలి. సో కోపానికి ముఖ్యంగా రాకుండా మనని మనం కాపాడుకోవాలంటే చైతన్య మహాప్రభు 8 శ్లోకాస్ ఇచ్చారు. దాంట్లో మనము తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. తనను తాను ఎప్పుడు కూడా తృణము ఏదైతే నమ్రత ఉంటుందో ఆ విధంగా, అరే నేను గడ్డి పొరకతో సమానము, ఇక గడ్డి పొరకు ఏమి గౌరవ మర్యాదల్ని కోరుకుంటది, దానికి ఏమి అహంకారం ఉంటుందండి. తర్వాత చెట్టు ఉంది పాపం, దాని ధర్మమే తన యొక్క పళ్ళను పూలనివ్వటము, నీడనివ్వటము, తన యొక్క ఇంద్రియాలైనటువంటి తన యొక్క శక్తి అయినటువంటి ఆకులు, కొమ్మలు, రెమ్మలు ఇవన్నిటిని కూడా ఇతర జీవులు జీవించడానికి ఇస్తా ఉంటుంది. ఏమీ కోరుకోదు ఇన్ రిటర్న్ లా. సో తర్వాత అమానిన మానదేనా, ఇది మనం థియరిటికల్ బాగుంది, ప్రాక్టికల్ గా మనం ప్రాక్టీస్ చేద్దామన్నా మన పక్కోళ్ళు ప్రాక్టీస్ చేయనియరు మనని. ఏమండి మనం ఆయన అంటే మనం ఎందుకు పడాలా, ఈయనంటే మనం ఎందుకు పడాలండి, మనము క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటా ఉంటాం. ఇమ్మీడియట్ గా వాళ్ళకు మనం చెప్పాలి, అమ్మా తల్లి నువ్వు భగవద్గీత విననట్టున్నావు అమ్మా, భగవద్గీతలో వింటే యాక్చువల్లీ ఎదుటి వాళ్ళు అంటున్నారు అంటే నాకు అది ఎగ్జామ్ అమ్మా, పర్వాలేదమ్మా, ఎగ్జామ్ లో నేను ప్రిపేర్ అవుతా ఉన్నాను, నాకు పెద్ద రోషం పౌరుషం రావాల్సిన అవసరము లేదు. రజోగుణము కామము రెండింటి ఫలమే కోపము కనుక దివ్య స్థితిలో నెలకొన్నవాడు కోపమును అణుచుకోవాలి. అపైశునం అంటే కోపము ఎప్పుడు పడితే అప్పుడు వచ్చింది అనుకోండి, అంటే అసందర్భముగా అది మనకు చాలా హాని కలిగిస్తుంది. హనుమంతుడి తోకను హనుమంతుని బంధించి తోక కంట ఆయనకు నిప్పంటిస్తా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు చాలా కేరింతలు, డ్రమ్స్లు, చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నారంట. అప్పుడు హనుమంతుడు చూసి, కొందరైతే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కూడా బట్ట పెద్ద తోక అది, ఇళ్ళకి వెళ్ళి బట్ట తీసుకొచ్చి, కొందరైతే ఆచార్యులు చెప్తారు వాళ్ళ ఒంటి మీద ఉన్న బట్టల్ని కూడా ఇప్పేసి దానికి చుట్టండి కట్టండి అన్నారంట. హనుమంతుడు ఏమనలేదంట. అప్పుడు కట్టని చూస్తామని చెప్పేసి కట్టి నిప్పంటించే వరకు ఏమనలేదు, మంచిదే అంటీ అని. నిప్పంటించిన తర్వాత ఆ లిస్ట్ అంతా హనుమంతుడు చాలా హనుమంతుడు బలశాలి, బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు. కాబట్టి ఆ లిస్ట్ అంతా కేవలం ఆయన ఒక్కసారి స్కాన్ చేశాడంట. ఓహో నా తోకకు ఎవడెవడు ఇంటి నుంచి బట్టలు తెచ్చాడు, ఈవెన్ ఎవడు తన ఒంటి మీద బట్ట కూడా ఇచ్చాడో ఫస్ట్ ఆ నిప్పు తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో పెట్టిండంట. వాళ్ళ ఇళ్ళన్నీ మంట పెట్టిండంట, వాళ్ళ యొక్క ఆస్తులన్నీ మంట పెట్టిండంట. ఏమనలేదు హనుమంతుడు, ఓకే వెల్ అండ్ గుడ్ అన్నాడంట. తీసుకుపోయి మొత్తం ఇళ్ళని బూడిద చేసి పడేసిండంట, అందరిని కాల్చి పడేసిండు హనుమంతుడు. అక్కడ కోపం ప్రదర్శించలే. కావాలంటే హనుమంతుడు రావణుని కూడా చంపేవాడేమో, అవసరం లేదని. వచ్చిన కార్యం ఏంది, భగవంతుడు చెప్పింది సీతాభవాన్ని చూసి రమ్మంటే కాల్చాడని ఎందుకంటారు, వాళ్ళు హనుమంతుడికి కాల్చెట్టి చేశారు కాబట్టి వాళ్ళకు గుణపాఠం చెప్పేసి వెళ్ళిపోయాడు. అపైశునం అంటే ఇతరులను తప్పు పట్టకపోవడము లేదా అనవసరంగా వారిని సరిదిద్దకపోవడము అని అర్థము. ఇది మనం చాలా సార్లు చేస్తూ ఉంటాం, ఇతరుల తప్పులు లెక్క పెడతా ఉంటాం. దయచేసి ఆ తప్పులు లెక్క పెట్టకండి. వాళ్ళని మనం అదే పని కట్టుకుంటా ఉన్నట్టు, వాళ్ళకి అవసరం లేని సరిదిద్దడం మనము ప్రయత్నం చేస్తూ ఉంటాము, అనవసరంగా వారిని సరిదిద్దటము. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ప్రభుజీ మరి
మరి మన పిల్లల్ని మనం సరిదిద్దాలా, అది తల్లిదండ్రి బాధ్యత. కాకపోతే ప్రతిసారి విసిగించినట్టు కాకుండా వాళ్ళకు అవసరం ఎప్పుడైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళకు ప్రేమతో లెసన్ లాగా చెప్పాలి. సో మనం చెప్పకపోతే ఎవరు చెప్పరు. అర్థమైందా? అది మనము ఎవరైతే కోరుకుంటారో వాళ్ళు దే ఆర్ డిపెండెంట్ ఆన్ అస్. మన మీద డిపెండ్ అయ్యారు కాబట్టి వాళ్ళని సరిదిద్దాల. మన మీద ఏమీ డిపెండ్ లేదు, ఎవరికి వారు యమునా తీరు ఉంటున్నారు, వాళ్ళకు ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది చెయ్యొద్దు అని చెప్తున్నారు. అదే విధంగా మళ్ళీ మనకు డౌట్ రావచ్చు, ప్రభుజీ మరి గురువులు అంటుంటారు ప్రతిసారి మనని ఏదో కరెక్షన్ చేయాలని చూస్తాడు. ఇట్ ఈస్ అప్ టు యూ. అందు గురించే ఇక్కడ ఆప్షన్ కూడా ఇస్తారు. ఎవరైతే శరణాగతి పొందుతారో భగవంతుడు కూడా ఇంటర్ఫియర్ కాడంట. ఎవరైతే అందుగురించి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ఆం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. ఎవరైతే శరణాగతి పొందుతారో భగవంతుడా నేను నీ యొక్క పాద పద్మాలను శరణాగతి పొందాను, అనన్య చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామి అహం. సో నేను నీకు సంపూర్ణ శరణాగతిని, నా యోగక్షేమాలు దయచేసి మీరే చూసుకోండి. అర్జునుడు ఎలాగైతే రథం మీద ఉండి భగవంతుడికి ఎప్పటి వరకైతే శరణాగతి పొందలేదో అర్జునుడికి ఫ్రీడమ్ ఇచ్చాడు. అర్జునుడు మొత్తం భగవద్గీత విన్న తర్వాత హే కృష్ణ, హే యాదవ, ఏ మధుసూదన, కరిష్యే వచనం తవా, ఇప్పుడు నువ్వు ఎలా చెప్తే అలా వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను, దయచేసి మీరు గైడ్ చేయండి, మీరు ముందుండి నడిపేయండి, నేను మీ ఆజ్ఞను పాటించేవాడినే అని చెప్పేసి చెప్తా. అప్పుడు కృష్ణుడు అర్జునుడి యొక్క పాండవుల యొక్క సంపూర్ణ బాధ్యతను స్వీకరిస్తాడు. అలాగే మనం కూడా భగవత్ కృపని పొందాలంటే ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడి దగ్గర శరణాగతి పొంది భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి జ్ఞానాన్ని మనము గ్రహించి మన లోపల ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అన్లెస్ అంటిల్ మనం ఒకవేళ శరణాగతి పొందనట్టయితే మనకు ఆ వచనాలన్నీ కూడా వ్యర్థంగా అనిపిస్తూ ఉంటాయి. అర్థమైందా? నెక్స్ట్, కానీ మర్యాదస్తుని దొంగ అనడము ఆధ్యాత్మిక జీవనంలో పురోగమించే వానికి గొప్ప అపరాధం అవుతుంది. హిరి అంటే మనిషి అతి వినమ్రునిగా ఉండటమే కాకుండా దుష్టమైన ఏ కార్యము చేయకుండా ఉండాలని భావము. అచాపలం అంటే దృఢ నిశ్చయము, అంటే మనిషి తన యత్నంలో కలత చెందకూడదని, నిరాశ చెందకూడదని అర్థము. సో కాబట్టి మనం చేసేటువంటి ఈ ఆధ్యాత్మిక ప్రయత్నంలో ఎప్పుడు కూడా వెనకంజ వేయకూడదు, నిరాశ నిస్పృహలకు గురి కాకూడదు. ప్రయత్నంలో ముందుకు వెళ్తా ఉండాలి. ధ్రువ మహారాజు ఉన్నారు. సో నారదుడు చెప్పాడు, ఈ మంత్రాన్ని జపించు, ఖచ్చితంగా నీకు భగవత్ ప్రాప్తి దొరుకుతుంది. చిన్న బాలుడు, 5 ఏళ్ల బాలుడు, ఒక నెల కఠోర పరిశ్రమ చేశాడు, భగవంతుడు దొరకలేదు. రెండవ నెల, మూడవ నెల, మొదటి నెల పండ్లు ఫలాలు, రెండవ నెల ఆ, ఆకులు అలములు, మూడవ నెల ఎండుటాకులు, 4వ నెల నీళ్లతో ఉన్నాడు, తపస్సు చేశాడు, 5వ నెల గాలితో ఉన్నాడు, 6వ నెల గాలిని కూడా బిగబట్టి తపస్సు చేశాడు, భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ విధంగా దృఢ నిశ్చయంతో మనం ప్రయత్నం చేయాలా, నిరాశ నిస్పృహ గురి కాకూడదు. ఏదైనా ప్రయత్నంలో అపజయము కలిగిన అతడు దానికి చింతించకూడదు. పొద్దున ఈ రోజు నిన్న మా జైని శ్రీనివాస్ ప్రభు అడిగాడు, 4 నెలలు అయింది ప్రభుజీ క్లాసు విని, నాకు అన్ని నష్టాలే జరుగుతున్నాయి. ఇక్కడ ఏమన్నారు, మనం ఆ ప్రయత్నంలో అపజయము కలిగిన అతడు దానికి చింతించకూడదు. భక్తులు ఎప్పుడు కూడా చింతించకూడదు, బాధపడకూడదు. ఎందుకు? మన బ్యాడ్ కర్మ వెళ్ళిపోతుంది అది. అర్థమైందా? సపోజ్ మన మంచి ఆ డ్రెస్ సూట్ అనుకుందాం, పెళ్లికి వెళ్ళాము, ఆ పెళ్లిలో ఫుల్గా డ్యాన్స్ చేయించారు. సో ఇంకేమనంటే కలర్స్ కూడా అలా, కొన్నిసార్లు కలర్ కూడా రంగులు వేసుకుంటా ఉంటారు కదా, అంటే లిక్విడ్ రంగు కాకుండా మామూలు పౌడర్ లాంటిది. సపోజ్ దాన్ని పిండినప్పుడు అయ్యో ఈ కలర్ ఇలానే ఉండాలా అని హ్యాంగర్ కేసి పెడతారా? డ్రై క్లీనింగ్ కేసి నాకు ఇంత కూడా కలర్ కనబడద్దు, మొత్తం క్లీన్ అయిపోవాలా అంటారు. మరి ఇది కూడా మన లోపల కలర్ లాంటి బ్యాడ్ కర్మని క్లీన్ చేస్తున్నాడు భగవంతుడు, చేయిస్తున్నాడు. ఆ విధంగా మనం భావించి మన మన యొక్క పట్టు వస్త్రాలకు ఆ సూట్ కున్నటువంటి కలర్ వెళ్ళిపోతుంటే, మరకలు వెళ్ళిపోతుంటే ఎవడైనా బాధపడతాడా? అదే విధంగా మనం భావించాలి. ధైర్యంతో నిశ్చయంతో అతడు ప్రగతిని సాధించాలి. తర్వాత తేజస్సు అనే పదము క్షత్రియులకు ఉద్దేశించబడ్డది. మనం ఈ 26 గుణాల్లో కొన్ని బ్రాహ్మణులకు, కొన్ని క్షత్రియులకు, కొన్ని వైశ్యులకు ఇవన్నీ కూడా ఉన్నాయన్నట్టు. ఈ తేజస్సు అనేది క్షత్రియులకు ఉద్దేశించబడింది. బలహీనులకు రక్షణనివ్వడానికి క్షత్రియులు సర్వదా బలవంతులై ఉండాలి.
వారు తమను అహింసాయుతులుగా చెప్పుకోకూడదు. హింస అవసరమైతే వారు తప్పక దానిని ప్రదర్శించాలి. కానీ శత్రువును అణచగలిగే వ్యక్తి కొన్ని పరిస్థితుల్లో క్షమాగుణమును ప్రదర్శించవచ్చు. అతడు చిన్న అపరాధము క్షమించవచ్చు. ఎలాగైతే కొన్నిసార్లు రాజులకు, ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఎనీ కంట్రీ, మన కంట్రీ తీసుకుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నారు. సుప్రీంకోర్టు వాళ్ళకు ఉరి శిక్ష విధించింది. ఇంకా సుప్రీంకోర్టు విధించిన తర్వాత ఇంకా టాప్ మోస్ట్ అదే. ఇక వాడు ఒకవేళ రక్షింపబడాలి అంటే విశేష అధికారాలు ప్రెసిడెంట్ ఇవ్వబడ్డాయి. వాడు ఒకవేళ ప్రెసిడెంట్ కు అపీల్ చేసుకుంటే, ప్రెసిడెంట్ ఒకవేళ క్షమాభిక్ష పెట్టాలనుకుంటే పెట్టొచ్చు. అలానే రాజుగారు కూడా సో కొన్నిసార్లు హింస, కొన్నిసార్లు అహింస, క్షమాగుణం కూడా కలిగి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. శౌచం అంటే కేవలం మనసుతో దేహంతోనే కాకుండా వ్యవహారాలలో కూడా శుచిత్వం అంటే క్లీన్లీనెస్. మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా డ్రెస్సింగ్ బాగుంటుంది. సో వాళ్ళ యొక్క మాట మాత్రం చాలా అన్క్లీన్, అంటే వాళ్ళు మాట్లాడితే చాలు ఇతరులకు బాధను కలిగించేటువంటి విధంగా మాట్లాడుతారు. ఆ విధంగా మాట్లాడద్దు. ప్రత్యేకంగా వ్యాపార వర్గ జనులకు ఉద్దేశింపబడింది ఇది. అంటే వైశ్యులకు, వారు నల్ల బజారులో వ్యాపారం చేయకూడదు. ఇతరులను మోసం చేసేది అంటే షేర్ మార్కెట్ కానీ, ఇంకా జూదం ఆడేది కానీ, తర్వాత రేస్ కోర్సుల్లో ఇటువంటి వ్యాపారం చేయకూడదు. అది నోరు విప్పితే చాలు అబద్ధాలు చెప్పాల్సిందే. అటువంటి వ్యాపారం చెయ్యకూడదు. నాతి మానిత అంటే గౌరవం ఆశించకపోవడం అనేది శూద్రులకు అన్వయిస్తుంది. సో ఇక్కడ శ్రామిక వర్గం అంటే వాళ్ళు చేసిన పనికి, కష్టానికి ఫలితాన్ని కోరుకుంటా ఉంటారు, గౌరవాన్ని ఆశిస్తూ ఉంటారు. కాబట్టి ఈ గౌరవము ఆశించకుండా ఉండాలి. వేదాదేశం ప్రకారము ఆ వర్గము నాలుగు వర్ణాలలో అల్పమైనదిగా భావింపబడుతుంది. వారు అనవసరమైన ప్రతిష్ట, గౌరవంతో పొంగిపోకుండా తమ స్థాయిలోనే నిలిచి ఉండాలి. సాంఘిక వ్యవస్థ చక్కగా సాగడానికి ఉన్నత వర్ణాలకు గౌరవం చూపడము శూద్రుల ధర్మము. దయచేసి శూద్ర అంటే కమ్యూనిటీ కాదు, ఇది కుల వ్యవస్థ కాదు. మనము సపోజ్ ఎగ్జాంపుల్, ఇవాళ రేపు కొంతమంది ఎంటెక్ చదివిన కానిస్టేబుల్ డ్యూటీ లేకుంటే గ్రూప్ 4 డ్యూటీ కూడా చేస్తున్నారు, గ్రూప్ 3 డ్యూటీ కూడా చేస్తున్నారు. అక్కడ డ్యూటీ పరంగా, పోస్ట్ పరంగా ఇంకొకతను డిగ్రీ చదివి ఉండొచ్చు, ఆయన ఐపీఎస్ గా ఉంటాడు. మరి ఈయన పిహెచ్డి చదివి ఉండొచ్చు, ఎంటెక్ చదివి ఉండొచ్చు, ఆయన కానిస్టేబుల్ అయి ఆయన గన్మెన్ గా ఉంటాడు. సో అరే ఈయన డిగ్రీ చదివాడు, ఈయనకు నేను గన్మెన్ అంటే నీ పోస్ట్ అటువంటిది. కాబట్టి నువ్వు ఆయనకు సల్యూట్ కొడతా ఉండాలా, అనుక్షణం ఆయనకు రక్షణగా ఉండాలా. అదే ఐఏఎస్ దగ్గర డిగ్రీ ఉండొచ్చు, ఈయన పిహెచ్డి చదివిన ఆయన కూడా అటెండర్ జాబ్ దొరికింది అనుకోండి, సో ఆయనకు అన్ని సకల ఆయన ఫైల్ పట్టుకోవాలా, ఆయన టేబుల్ చూపించాలా, వాటర్ ఇవ్వాలా. అక్కడ అరే నేను ఆయన కంటే ఎక్కడ చదివాను, నాకు గౌరవం ఇవ్వాలి, ఆయన నాకే సల్యూట్ కొట్టాలా. అటువంటి గౌరవ ప్రతిష్టలను అనవసరంగా కోరుకోకూడదు అని మనకి ఇక్కడ బోధిస్తా ఉన్నారు. మన యొక్క ధర్మం ఏంటి, దాన్ని పాటించాలి. ఇక పైన పేర్కొనబడిన 26 గుణాలు దివ్యమైన గుణాలు. వివిధ వర్ణాశ్రమ స్థితులను అనుసరించి వీటిని పాటించాలి. సో దీని యొక్క సారాంశం ఏంటంటే, భౌతిక పరిస్థితులు దుఃఖకరంగా ఉన్నప్పటికీ అన్ని వర్ణాల జనులు అభ్యాసం ద్వారా ఈ గుణాలను వృద్ధి చేసుకుంటే దివ్య అనుభూతి అనే ఉన్నతమైన స్థాయికి చేరుకోవడము క్రమంగా సాధ్యమవుతుంది. కాబట్టి మనం ఉన్న ఫలంగా ఇప్పుడు రాదు, బట్ స్లోగా మనం ఒకవేళ ప్రాక్టీస్ చేసినట్టయితే మనం దివ్య గుణాలను అలవాటు చేసుకొని తప్పకుండా భగవత్ ప్రాప్తిని మాత్రం గ్యారంటీగా పొందగలుగుతాము. ఇవన్నీ లిస్ట్ రాసుకోవాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, లాస్ట్ టైం చెప్పినప్పుడు టైప్ చేసుకొని లిస్ట్ రాసుకొని, ఇప్పుడు మనం స్పెషల్లీ సైన్స్ హాస్టళ్లలో, ఇంజనీరింగ్ హాస్టల్ పిల్లలు కొన్నింటిని బైహార్ట్ చేసే ఉంటాయి. మనం కూడా ఇంటర్మీడియట్ చదివినప్పుడు కెమిస్ట్రీలో 108 104 ఏదో ఎలిమెంట్స్ ఉంటాయి. వాటిని అందరూ కూడా సార్లు వాడు చెప్పేవాళ్ళు, ఈ లిస్ట్ అంతా ఇట్లా చూసుకొని ఎప్పుడు ఇట్లా చూసినా ఎక్కువ సార్లు చూడడం వల్ల మీకు వాటి నంబర్స్ కూడా ఉంటాయి, అవన్నీ బైహార్ట్ అవుతాయి అని చెప్పేవాళ్ళు. ఇలాంటివి మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలి. సో దాన్ని అతిక్రమిస్తున్నప్పుడు అది చెక్ పాయింట్ లాగా ఉండాలి. జై బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्री श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताई भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय।
జై శ్రీపాద్ గురు మహారాజ్ కి జై. దీంట్లో ఎవరికన్నా సందేహం ఉంటే అడగండి.